దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎవరి పని అండి? ఇది ఎవరి పరిచర్య? భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, మీరు ఒరిస్సాలో ఉన్నారు, ఒరిస్సాకి దగ్గరలో కూడా ఉన్నారు. దేవుని చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నాడు, అందులో ఉన్న ప్రతి జిల్లాని, అందులో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే ఆ రక్షణ సువార్త మీ దగ్గర వరకు వచ్చింది. మీలో కొంతమంది రక్షించబడ్డారు, మీలో కొంతమంది సేవకులుగా కూడా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమకు నిదర్శనం. ఇది దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమకు నిదర్శనం. ఏంటంటే మీరు సేవకులుగా ఇక్కడ ఉండడం, ఇక్కడ మీతో పాటు మీ సంఘాలుగా, విశ్వాసులుగా ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నారు. అంటే ఇది ఎవరి ప్రేమకు నిదర్శనం అండి? దేవుని ప్రేమకు నిదర్శనం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో, లేకపోతే మీ ప్రాంతంలో, లేకపోతే నీ గ్రామంలో, నీవున్న ప్రాంతంలో నిన్నే దేవుడు ఎందుకు దైవజనుడుగా ఎన్నుకున్నాడు? నిన్నే ఎందుకు దేవుడు దేవుని సేవకుడుగా ఎన్నుకున్నాడు? నువ్వు ఎందుకు ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఆ మారుమూల ఏరియాలో నిన్నే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకంటే నీ ద్వారా ఆ ప్రాంతాన్ని రక్షించాలి, ఆ ప్రదేశాన్ని రక్షించాలి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి సువార్తను అందించాలి. అది ఏకైక ఉద్దేశం, ఇంకేమీ కాదు. ఎందుకు పిలుచుకున్నాడు? ఊరకనే పిలుచుకోలేదు. ఒక విశ్వాసిని కానివ్వండి, ఒక పాస్టర్ గారిని కానివ్వండి, ఊరకనే దేవుడు పిలుచుకోలేదు. ముందుగా నిన్నెందుకు పిలుచుకున్నాడు? మా గ్రామానికి నేనే ముందు తెలుసుకున్నానండి, నాకే ముందు క్రీస్తు సువార్త అందించబడిందండి, నేనే ముందుగా యేసు క్రీస్తు రక్తంలో కడగబడ్డానండి, బాప్తిజం తీసుకున్నానండి, రక్షించబడ్డానండి. చాలా వెరీ గుడ్. ఎందుకు పిలుచుకున్నాడు నిన్ను ముందు? నువ్వు మౌనంగా ఉండడానికి కాదు, కేవలం నువ్వు క్రీస్తుని అంగీకరించి మౌనంగా ఉండడానికి కాదు. నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, నిన్ను పిలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం దేవునికి దాగి ఉంది. దేవుని దగ్గర నిన్ను పిలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దాగి ఉంది. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి, ఆఖరి అధ్యాయం 6వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, చిన్న మాట. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు. ఏం చేయాలటండి? ఓ తిమోతి, ఇక్కడ చాలా మంది తిమోతీలు ఉన్నారు. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడు. ఏమంటున్నాడండి? నీకు ఏ పరిచర్యనైతే దేవుడు అప్పగించాడో, ఏ ప్రాంతాన్నైతే దేవుడు నీకు అప్పగించాడో, ఏ గ్రామాన్నైతే దేవుడు నీకు అప్పగించాడో, ఏ ప్రజలనైతే దేవుడు నీకు అప్పగించాడో, ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని యేసు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించి వారిని కాపాడు. ఏం చేయాలండి? కాపాడు. మనకి దేవుడు ఏం అప్పగించాడు? నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడి, నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఎవరిని కాపాడుకోవాలి? నీకు అప్పగించిన గ్రామాన్ని, నీకు అప్పగించిన పల్లిని, నీకు అప్పగించిన మారుమూల ఉండే ఆ యొక్క ప్రదేశాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. లోకా సువార్తలో ఒక మంచి మాట ఉంటుందండి. లోకా సువార్తలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకా సువార్తలో మనం చూస్తే మంచి మాట కనబడుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనకి బాగా తెలిసిన మాట. బాగా
మరలా రావాలనని దూరదేశానికి ప్రయాణమై తన దాసులను కొంతమందిని పిలిచాడు. కొంతమంది దాసులను పిలిచి వారికి ఏం చేశాడట? మేనాలు ఇచ్చాడట. మేనాలు అంటే డబ్బులు. ఈ మేనాలు ఇచ్చి ఏమంటాడంటే, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి, ఆ వ్యాపారం చేసి ఈ మేనాలను మీరు అభివృద్ధి చేయండి. ఏం చేయాలండి? డెవలప్ చేయండి. నేను మళ్ళీ వస్తాను. రాజుగారు ఊరు వెళ్తున్నారు, వేరే దేశానికి వెళ్తున్నారు. కొంతమంది దాసులు పిలిచాడు. ఆ దాసుల చేతికి ఏమిచ్చాడు? మేనాలు ఇచ్చాడు. మేనాలు ఇచ్చాడు. మేనాలు ఇచ్చి ఏమన్నాడంటే, మీరు వ్యాపారం చేయండి, మీరు వ్యాపారం చేసి మీరు వృద్ధి పొందండి, అభివృద్ధి పొందండి అని వారి చేతికి ఏం చేశాడండి? మేనాలు ఇచ్చాడు. అని ఇచ్చిన మేనాలను తెలివైన వాడు ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక మంచి సదావకాశం వచ్చిందనుకోండి, ఏం చేస్తాడండి? తెలివైన వాడు ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనులు జయరాజు గారు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు టీం, వారి పిల్లలు ఇక్కడికి వచ్చారు. వారు ఊరకనే రాలే. వారు ఎందుకు వచ్చారు? మీకోసం వచ్చారు. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి, మీ సంఘాలు ఇంకా ఇంకా ప్రోత్సాహకరంగా ఉండడానికి వచ్చారు. నిజంగా తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారండి? తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు? వారు ఇచ్చినటువంటి ఆ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, ఆ సపోర్ట్ ని ఏం చేస్తారు? చెప్పాలి, ఉపయోగించుకుంటారు. మంచి దాసులైతే, తెలివైన దాసులైతే ఆ ఇచ్చిన మేనాలను రాజుగారు ఏం చేశారట? మేనాలు ఇచ్చాడు. ఈ మేనాలు మీరు తీసుకొని వ్యాపారం చేయండి, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. వ్యాపారం చేయమన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఒకరిని పిలిచాడు. ఏమంటున్నాడు చూడండి. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చాడు. అయ్యా, నీవు నాకిచ్చిన మేనా వలన నేను 10 మేనాలు సంపాదించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నాకిచ్చిన మేనా వలన నేను 10 మేనాలు సంపాదించాను అంటే బలా నమ్మకమైన దాసుడా. హల్లెలూయా. ఏమన్నాడండి? ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి? ఎవరు కావాలండి? నమ్మకమైన దాసులు కావాలి. ఎవరు కావాలండి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని, ఆ టైంని, అవకాశాన్ని నువ్వేం చేయాలి? ఉపయోగించుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? మొట్టమొదట ఆ మారుమూల ప్రాంతంలో నీకే ఎందుకు సువార్త అందింది? నీకే ఎందుకు రక్షణ వచ్చింది? నీకే ఎందుకు సత్యం తెలిసింది? నువ్వే ఎందుకు బైబిల్ని అర్థం చేసుకోగలిగావు? నువ్వేందుకు దేవుని బిడ్డగా నిలబడగలిగావు? ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని, ఆ ప్రదేశాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షించాలనుకుంటున్నాడు. కనుక నువ్వు ఇప్పుడు ఏం కావాలి? నమ్మకమైన దాసుడుగా ఉండాలి. నువ్వు నీకు అప్పగించినటువంటి ఆ పరిచర్యను నువ్వు కాపాడాలి. పరిచర్యను కాపాడడం అంటే ఏంటి? పరిచర్యను కాపాడడం అంటే నీకు ఇచ్చినటువంటి ఆ గ్రామాన్ని నువ్వు రక్షించాలి. నీకు అప్పచెప్పినటువంటి ఆ పిల్లలను నువ్వేం చేయాలండి? రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? ఎలా రక్షిస్తాం? ఇప్పుడు ఓ పాస్టర్ గారు ఉన్నారు. బ్రదర్, మీరు సేవకులే కదండి? అయ్యారు, మీ సేవకులేనండి? సంఘ పెద్ద గారు, పాస్టర్ గారు ఉన్నారు. ఆ తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు నాన్న నీ పేరు? దెబ్బో అనే తమ్ముడు ఉన్నాడు. మీరు పాస్టర్ గారే కదా? మీ దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉంటారు? 18 మంది ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 18 మందిని ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చేటప్పటికల్లా నువ్వు ఎక్కువ మందిని చేయాలి. ఎలా చేయగలవు? ఎలా చేయగలడు? ఎక్కువ మందిని రక్షించాలి. ఎలా చేయగలడు? ఆదివారం ఆరాధనకి వెళ్ళి 18 మందిని కూర్చొని పాటలు పాడుతూ కూర్చుంటే 18 మందిగానే ఉంటారు, పెరగరు. పెరుగుతారండి? పని చేయాలి. ఎక్కడ పని చేయాలి? గ్రామంలో పని చేయాలి. గ్రామంలో ఎవరి మధ్య పని చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మధ్య పని చేయాలి. ఎవరి మధ్య పని చేయాలండి? నువ్వు పిలవగానే వచ్చే వాళ్ళు ఎవరు వస్తారు? పిల్లలు ఉన్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. పిల్లల్ని ఒక దగ్గర పోగేసి వాళ్ళకి ఏం చేయాలి? చిన్న చిన్న కథల రూపంలో పాఠాలు చెప్పాలి. ముందు చిన్న పిల్లల మధ్య ఏం చేయాలి?
పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే చిన్న పిల్లల మధ్య పరిచర్య చేస్తే ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి ఏం తీసుకెళ్తారు? నువ్వు ఇచ్చిన బైబిల్ కూడా తీసుకెళ్తారు. నువ్వు చెప్పిన పాఠాలు కూడా ఆ యొక్క ఇంటికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? ముందు ఎవరి మీద మనం మైండ్ పెట్టాలి? అది పిల్లలే కదని వదిలేయకూడదు, వాళ్ళు చిన్న పిల్లలే కదని వదిలేయకూడదు. ఆ చిన్న పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇంకోటి ఏంటంటే నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారట. 18 మంది అంటే ఎంతమంది? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 18 మంది మనుషులు ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 3 కుటుంబాలే ఉన్నాయట. ఇప్పుడు ఈ 3 కుటుంబాలు నువ్వేం చేయాలి? ఆ 3 కుటుంబాల్లో వారానికి ఒకసారి, మీ చర్చిలో కాదు, ఎక్కడ చేయాలి? ఆ కుటుంబాల మధ్య వారానికి ఒకసారి ఒక్కొక్క ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాలా లేదా? ఎక్కడ పెట్టాలి? చర్చిలో కాదు. చర్చిలోకి ఎవరు రమ్మంటే రారు. ఎవరైనా వస్తారండి? రారు. ఇలా ఇంటి లోపల కూడా కాదు, వాళ్ళ ఇంటి బయట ఒక చిన్న పారదా లాంటిది వేసి ఇలాంటి మైక్ ఏదైనా పట్టుకొని వెళ్ళి అక్కడ ఏం చేయాలి? పాటలు పాడి దేవుని ప్రేమ గురించి అక్కడ చెప్పాలి. ఇలాంటి దైవజనులు వస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పలేకపోతున్నావు, నువ్వు చేయలేకపోతున్నావు, నీ వల్ల కావడం లేదు, నువ్వు చేయాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావడం లేదు. అలాంటప్పుడు ఇలాంటి దైవజనులు వస్తున్నప్పుడు ఉపయోగించుకొని, అయ్యగారు మా గ్రామానికి రండి, నేను మా పల్లెలో కొంతమందిని పోగేస్తాను, కూర్చుని పెడతాను, మీ టీంతో వచ్చి మాకు కాస్త దేవుని మాటలు చెప్పండి అని ఏం చేయాలి? తెలివైనోడైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకటి చిన్న పిల్లల మధ్య పరిచర్య చేయాలి. రెండోది చర్చిలో కాదండి, చర్చిలో కాదు, నీకు ఇచ్చిన ఆ 3 కుటుంబాల్లో వారానికి ఒక రోజు. ఎన్ని రోజులండి? వారానికి ఒక రోజు ఖచ్చితంగా. ఒక రోజు ఒక వారం ఒకరింట్లో, మరొక వారం మరొకరింట్లో, మరొక వారం మరొకరింట్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే చెప్పాలి, మీ అక్క ఉంటది కదా, మీ చెల్లి ఉంటది కదా, మీ తమ్ముడు ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలండి అని చెప్పాలి. అక్కడ మనం ఎవరిని విమర్శించకూడదు, మన యేసయ్య ప్రేమను మాత్రమే ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? విమర్శించడం వల్ల ఎవరు దేవుని దగ్గరికి రారండి. యేసయ్య ప్రేమ, ఆయన ఎలా స్వస్థపరచగలడు, ఆయన ఎలా ఆదరించగలడు, ఆయన ఎలా ఓదార్చగలడు, ఆయన ఎలా ధైర్యపరచగలడు, ఆయన ఎలా నెమ్మదినివ్వగలడు, అది మనము వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. పనివాడు జీతానికి పాత్రుడండి. నేను పాస్టర్ గారిని కదా అని చెప్పి నువ్వు ఆదివారం వెళ్ళి ఒక పాట పాడి వాక్యం చెప్పి ఇంటికి వచ్చేస్తే ఆ పరిచర్య ఎప్పటికీ అభివృద్ధి చెందదు. పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే నీ సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి, నీ విశ్వాసులను కనిపెట్టుకొని ఉండాలి. ఆ పిల్లల మధ్య పరిచర్య చేయాలి, పెద్దవాళ్ళ మధ్య పరిచర్య చేయాలి. అనుక్షణము పరిచర్య ధర్మంతోనే ఉండాలి. ఒక్కొక్కసారి కూటం పెట్టాలి, ఒక్కొక్కసారి సువార్త చేయాలి, ఒక్కొక్కసారి అవసరమైతే దేవుని కోసం నీ జోబీలో ఉన్న రూపాయిని ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. ఎవరో రూపాయి ఇస్తే తీసుకోవడం కాదు, అవసరమైతే మన రూపాయిని కూడా మనం దేవుని కోసం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. నువ్వు దేవుని కోసం రూపాయి ఖర్చు పెడితే నీకు తెలీదు, నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాడు వచ్చాడు, అయ్యా నువ్వు 1 మేనా ఇచ్చావయ్యా, నేను 10 మేనాలు చేశానయ్యా అన్నాడు. ఎన్ని మేనాలు ఇచ్చాడట? నువ్వు 1 మేనా ఇచ్చావు, నేను 10 మేనాలు చేశాను అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమంటున్నారు తెలుసా? సరే ఇదిగో, నేను నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో నేను పరీక్షించడానికి నీకు 1 మేనాలు ఇచ్చాను, నువ్వు 10 మేనా పరిచర్యని ఎక్కువ చేస్తాడు. దేవుడు నన్ను దీవిస్తే పరిచర్య చేస్తానండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే పరిచర్య చేస్తానండి, దేవుడు నన్ను హెచ్చిస్తే పరిచర్య చేస్తానండి, దేవుడు నా జోబీలు నింపితే పరిచర్య చేస్తానండి. జరగని పని కలగానే మిగిలిపోతే సంవత్సరాలు గడిచిపోతాయి, నువ్వు అలాగే ఉండిపోతావు. నీ పరిచర్య రాణించాలి, నువ్వు బలపడాలి, నువ్వు హెచ్చించబడాలి అంటే ముందు నీకున్న ఆ 18 మందిని 5గురు ఒక్కడే ఇచ్చాడు దేవుడు. ఆ ఒక్కడిని పట్టుకొని పరిచర్యలోనికి వెళ్ళిపో, కష్టపడు, శ్రమపడు, సమయాన్ని కేటాయించు, ఆ పరిచర్య కోసమే సమయాన్ని కేటాయించు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు నాకు తెలిసి మా అంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే ఉంటాయి, అవునా? నేను 16 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని సేవకు వచ్చాను. నాకు 16 సంవత్సరాల వయసులో నేను పాస్టర్ గారిని అయిపోయాను.
ఒక పెద్ద చర్చికి 500 మంది ఉండే సంఘానికి నేను అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నాను. ఆ సంఘంలో నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆదివారం వస్తే 5 ఆరాధనలు జరిగించేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి కొండ ప్రాంతాల్లోనే మా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ సైకిల్ మీద వెళ్తే ప్యాచీ పడిపోతే ఆ గాలి కొట్టించుకొని ప్యాచీ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. నన్ను ఒక విశ్వాసి తమ్ముడు తొక్కేవాడు. ఇటు నుంచి 18 కిలోమీటర్లు, అటు నుంచి 18 కిలోమీటర్లు. ఒక ఆదివారమే 5 ఆరాధనలు నడిపించేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవన బలం ఉన్నవాడివి, యవన శక్తి ఉన్నవాడివి, యవన రక్తం ఉరకలు వేస్తున్నవాడివి. దేవుడు నిన్ను పిలుచుకొని ఎన్నుకొని నిలబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నిద్రపోవడానికి కాదు, బలంగా దేవుని పని చేయాలి. హల్లెలూయా. ఎన్ని ఆరాధనలు నడిపించవచ్చు. ఈ గ్రామంలో పెట్టొచ్చు, ఆ గ్రామంలో పెట్టొచ్చు, ఆ పక్కనున్న గ్రామంలోకి వెళ్ళొచ్చు, ఇంకా ముందుకి వెళ్ళొచ్చు. ఆయా చోటల్లో నువ్వు దేవుని పరిచర్య చెయ్యాలి. ఒక్కడవే 10 మందితో సమానం. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం అన్నాడు. మీలో ఇద్దరు 10,000 మందితో సమానం అన్నాడు. నువ్వు పని చేసినప్పుడు నీ నమ్మకత్వాన్ని చూసి, నీ శక్తిని చూసి, నీ శ్రమను చూసి, నీ పరిచర్యని చూసి, నీ కష్టాన్ని చూసి, నీ కన్నీళ్లను చూసి, నీ వేదన చూసి, నీ బాధ చూసి, నువ్వు పడుతున్న ఈ ప్రయాస. ఇక్కడ పరిచర్య చేయడం అంటే అంత తేలికేం కాదు. ఈ కొండ నుండి ఆ కొండకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. నేను 18 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, కానీ మీరు 4-5 గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమే కాదనడం లేదు. కానీ ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా మనం చేస్తే దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నిలబెడతాడు. నమ్మకమైన బలమైన దాసుడా. దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? నా పరిచర్య అభివృద్ధి చెందడం లేదండి, నువ్వు అభివృద్ధి చెందడం లేదండి. ఆ 10 మందే ఉన్నారండి. 5 సంవత్సరాలు అయిపోయింది, 10 మందే ఉన్నారండి. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయినా 10 మందే ఉంటారు. ఎందుకంటే నువ్వు పని ఎక్కడ చేస్తున్నావు? ఇంకోసారి కొంతమందికి ఒక విషయం, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. అమ్మా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గొర్రెలు కంటాయి, కాపరి గొర్రెల్ని కనడు. ఎవరు కంటారండి? పాస్టర్ గారు గొర్రెలు కంటారా? గొర్రెలు ఎవరిని కనాలి? నిజంగా ఇక్కడున్న మీ పాస్టర్ గారు ఎవరైనా ఉండి పరిచర్య చేస్తుంటే, కష్టపడుతుంటే, శ్రమ పడుతుంటే మీరేం చేయాలి? సహకరించాలి, సపోర్ట్ గా నిలబడాలి. విశ్వాసులు సంఘ కాపరికి సహకారంగా ఉండాలి. ఒక కూటం పెడితే ఇరుగు పొరుగు వారిని పిలుచుకోగలగాలి. లేకపోతే ఎవరైనా కష్టంలోనో, శ్రమలోనో, ఇబ్బందులోనో, ఇరుకులోనో, బాధలోనో, అప్పుల్లోనో, రుణాల్లోనో, అనారోగ్యంతో ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, మా పాస్టర్ గారిని పిలిపిస్తాను, ప్రార్థన చేపిస్తాను, మీ బలహీనతలు పోతాయి అని చెప్పి సేవకునికి సహకారంగా మీరేం చేయాలి? పని చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. జీతం ఎవరికి ఇస్తాడు దేవుడు? నేను పని చేస్తే మా పాస్టర్ గారికి జీతం ఇస్తాడండి, నేనెందుకు పని చేయాలండి? అదేమీ లేదు. నీరు పోసినోడు ఉన్నాడు, నారు పోసినోడు ఉన్నాడు, గొప్ప తవ్వినోడు ఉన్నాడు, విత్తనాలు వేసినోడు ఉన్నాడు. ప్రతి వాడికి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తారు. ఉదాహరణకి అయ్యగారు వచ్చారు, అయ్యగారే డ్రైవింగ్ చేసుకున్నారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు డ్రైవింగ్ చేస్తారు. కొంతమంది తమ్ముడు డప్పు కొట్టాడు, తమ్ముడు పాడాడు, తమ్ముడేమో ఇంకో తమ్ముడు వంట చేస్తున్నాడు, మరో తమ్ముడేమో సాయం చేశారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు ప్రతిఫలం? అందరికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు. చెప్పుల దగ్గర ఉన్నవాడికి అదే ప్రతిఫలం ఇస్తాడు, మైకొట్టుకొని గట్టిగా మాట్లాడిన వాడికి అదే ఫలం ఇస్తాడు. పరిచయం ఒక మైక్ పట్టుకొని ఉంటే సరిపోదు, చెప్పుల దగ్గర ఉన్నవాడు కూడా కావాలా లేదండి? దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నమ్మకస్తుడు. దేవుడు ప్రతి ఒక్కరికి జీతాన్ని, తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా, వాడు అల్పుల ఎదుట ఉండడు గాని అధికారులు ఎదుట ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో నువ్వు నైపుణ్యత కలిగి ఉండాలి, కష్టపడాలి. పిల్లల మధ్య పరిచర్య చేయాలి, పెద్దవాళ్ళ మధ్య పరిచర్య చేయాలా లేదండి? ఇంటింటికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించగలగాలి. ఎవరైనా కష్టాలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. అప్పుడే నువ్వు ఇంటి లోపల ఉంటావదు, నువ్వు ఇంటి బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటిలోనికి నువ్వు వెళ్ళగలగాలి, నీ విశ్వాసం తీసుకెళ్ళగలగాలి. కొన్నిసార్లు ఎవరు మనల్ని పిలుస్తారండి. ఊర్లో 3 కుటుంబాలు ఉన్నాయి, ఎవరైనా పిలుస్తారా? ఆ 3 కుటుంబాల్లో ఒక 2 యవనస్తులు ఉన్నారనుకో, ఆ 2 యవనస్తులు పిలిపించుకొని, అమ్మ నీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయి, నేను వాళ్ళకి సువార్త ప్రకటిస్తాను. ఏం చేయాలి?
సువార్త ప్రకటిస్తా, నీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయి, అక్కడ నీ చుట్టాలు పరిచయం చేయి, అక్కడ నీ బంధువులు పరిచయం చేయి. ఏదో ఒక రకంగా మనం ఇక్కడ ఎవరిని మతం మార్చడానికి కాదు, మార్గాన్ని వాళ్ళకి నిర్దేశించడానికి మాత్రమే. మనం మతాలు మార్చడం మన పని కాదు. మార్గాన్ని యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చిందన్న సత్యాన్ని వాళ్ళకి చెప్పడానికే మనం అంతే కదండి. మొట్టమొదటిసారి వచ్చాడు, ఆడికి 10 మేనాలు వచ్చాయి అన్నాడు. నీకు 10 పట్టణాలు ఇస్తున్నాను, ఈ 10 పట్టణాల్లో నువ్వు ఉండన్నాడు. మళ్ళీ రెండో వాడు వచ్చాడు, అయ్యా నీ సంగతి ఏంటని అడిగితే వాడంటాడు, అయ్యా నువ్వు 1 మేనా ఇచ్చావు, నేను 5 మేనాలు సంపాదించాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. నమ్మకమైన బలమైన దాసుడు అన్నాడు. వాడిని ఏమనలే, నమ్మకమైన నీ సామర్థ్యం ఇంతే, నీ సామర్థ్యం 5 మేనాలు సంపాదించుకునే సామర్థ్యం ఉంది, ఇదిగో నీకు 5 పట్టణాలు ఇస్తున్నాను అన్నాడు. ఎన్ని పట్టణాలు ఇస్తున్నాడట? అదేమి వీడికి 10 పట్టణాలు ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. నీ సామర్థ్యం ఇంతే, నీ బలం ఇంతే, నీ శక్తి ఇంతే, నువ్వు కష్టపడింది ఇంతే, నీ తెలివితేటలు ఇంతే, అందుకే నువ్వు 5 పట్టణాలే పాలించే సామర్థ్యం ఉంది కనుక నీకు 5 పట్టణాలు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. మరొకడు వచ్చాడు, ఏంటి నీ సంగతి అంటే, నువ్వేటో నాకు తెలుసు, నీ మనస్తత్వం ఏంటో తెలుసు, నువ్వు విత్తన చోట కొయ్యవాడు అని. ఎవరి మీద నిందలేస్తున్నాడు? మేనాలు ఇచ్చినోడి మీద నిందలేస్తున్నాడు. కొంతమంది దేవుడి మీద నిందలేస్తారు, కొంతమంది సంఘం మీద నిందలేస్తారు, కొంతమంది ఏమో సంఘ పెద్దల మీద నిందలేస్తుంటారు, కొంతమంది ఏమో వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసేటప్పటికే వాళ్ళు తెలివి తెల్లారిపోద్ది. ఏంటి ఈయన కూడా అన్నాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆయన మీద నిందలేస్తున్నాడు లేదా? అందుకే అన్నాడు, నువ్వు పనికిరాని దాసుడివి, వీడి దగ్గర ఉన్న 1 మేనాన్ని కూడా తీసియండి, వీడు ఉపయోగపడిన బయటికి తోసిమన్నాడు. ఏం చేయమన్నాడు అండి? బయటికి తోసియండి, వీడి పనికిరానోడు, నిందలేసేవాడు తప్ప వీడు ఉపయోగపడడు, ఆ 1 మేనాన్ని కూడా లాగేసుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన నమ్మకమైన దాసుడా. తిమోతిని దేవుడు అంటాడు యోగ్యుడు. పౌలు అంటాడు నువ్వు యోగ్యుడివి అంటాడు. తిమోతిని పౌలు అంటాడు నువ్వు నమ్మకస్తుడివి అంటాడు. పౌలు ఎవరట? యోగ్యుడట. తిమోతి ఎవరట? నమ్మకస్తుడట. ఈరోజు మనం యోగ్యులుగా ఉండాలి, పరిచర్యలో యోగ్యులుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. మన పరిచర్య ఏ విధంగా బలపడతాదో దాని మీద మైండ్ పెట్టాలండి. ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయుష్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలండి. యవ్వనం ఉన్నప్పుడే మనం దేవుని కోసం ఏదైనా, యవ్వనం అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్న ఏమీ చేయలేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ లోకంలో ఏదీ లేదండి. ఉందా? ఏదైనా ఉందమ్మా? ఎవరు సొలొమోను అంటాడు కదా, నా కోసం ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, మంచి మంచి ఇల్లు కట్టుకున్నాను, నా కోసం రాజులు సంపాదించే సంపాదన సంపాదించుకున్నాను, బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల వస్తువులన్నీ ఉన్నాయి, నా కన్ను చూసి ఆశించిన దానిని ఏది నిర్బంధించలేదు, వద్దనలేదు. అన్నిటి తాలూకు ఫలితం చూడగా అంత గాలికి ప్రయాసపడుతున్నట్టుగానే ప్రయోజనకరమైంది ఏమీ లేదు. అంత వ్యర్థమే. ఈ భూమి మీద, ఈ భూమి కోసం నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థమే, కానీ దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. ఎందుకో తెలుసా? అది భూమి కోసం ప్రయాసపడుతున్నట్టు కాదు, పరలోకం కోసం ప్రయాసపడుతున్నాం. దేనికోసం ప్రయాసపడుతున్నామండి? భూమి కోసం ప్రయాసపడుతున్నామా? దేనికోసం ప్రయాసపడుతున్నాం? పరలోకం కోసం ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ యాతన? మనకి అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి కనబడతాడు, వంట వండుకునేవాడు. ఎవరండి? స్టెఫను. ఎవరండి? స్టెఫను వంట వండుకున్నాడు కదా. వంట వండుకునేవాడు స్టెఫను. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే అనర్గళంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఇంకా చెప్పాలంటే తత్వం బాగా తెలిసిన వారు కూడా ఈ స్టెఫన్తో ఓడించలేక ఏంటండి కుళ్ళుతో కుట్రతో ఆ స్టెఫన్ని చంపేద్దాం అనుకున్నారు. రాళ్ళు తీశారు, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొట్టారా లేదా? అప్పుడు స్టెఫన్ ఏమన్నాడండి? మంచి మాట అంటాడు. ఎందుకని మీకు రిఫరెన్స్లు చూపించే టైం నా దగ్గర లేదు కనుక నోటి మాటతో చెప్తున్నాను. స్టెఫన్ అంటాడు, అయ్యా వీరు నన్ను రాళ్లతో కొట్టి చంపిన పాపం వీరి మీద
ఉండకుండా చేయి ప్రభు అన్నాడు. చెప్పడం కూడా దేవుని ఒక వంటివాడు పరిశుద్ధాత్మతో నింపుకొని దేవుని వాక్యం ప్రజలకు అందిస్తూ వాళ్ళు రాళ్ళతో కొడుతుంటే ఈయన కొట్టడానికి అంగీకరించాడు. కొడుతుంటే ఏం చేస్తాం? నన్ను ఎవరైనా కొడితే ఏం చేస్తాం? అరే నన్ను కొడుతున్నాను, నిన్ను లోరి గుద్దీదా అంటాం. అవునా? స్టెఫను అలగాలే, అయ్యా నన్ను రాళ్ళతో కొట్టి చంపిన పాపం వీరి మీద ఉంచొద్దయ్యా, వీరు రక్షించబడాలి, పరలోకానికి వెళ్ళాలి నాయనా అని మోకాలు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. అది స్టెఫను భారం. నీకుందా ఆ భారం? స్టెఫను భారం ఏంటి? ప్రాణం పోతూ కూడా ఆత్మల రక్షణ కొరకు ఆక్రందన చెందుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణం పోతున్నా కూడా ఆక్రందన చెందుతూ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆ స్టెఫను ప్రాణం పోతూ ఉంటే అక్కడ ఒక మాట ఉంటుంది, మీకు నేను చూపించడానికి నాకు టైం లేదు కానీ, యేసు క్రీస్తు వారట పరలోకములో ఎక్కడైనా మీరు చూడండి సింహాసనం మీద కూర్చున్నాడు అని ఉంటది, ఎక్కడ చూసినా కూడా. కానీ స్టెఫను చనిపోయినప్పుడట యేసు క్రీస్తు వారు సింహాసనం మీద నుండి లేచి నిలబడి స్టెఫన్ని ఆహ్వానిస్తున్నట్టుగా వాక్యములో లేఖనములో ఉంటది. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమున మహిమపలుదాం. ఆత్మల కొరకు ఆక్రందన చెందిన వాళ్ళు, తపన పడిన వాళ్ళు, ఆరాట పడిన వాళ్ళు, ఆవేదన పడిన వాళ్ళు, ఆత్మల భారం కలిగి ఎవరైతే ప్రయాసపడతారో, నమ్మకమైన దాసులుగా ఎవరైతే ఉంటారో వారి కొరకు దేవుడు నిలబడి ఆహ్వానిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్టెఫన్ని దేవుడు సింహాసనం మీద నుండి లేచి నిలబడి ఆహ్వానించినట్టుగా వాక్యం రిఫరెన్స్ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మల భారం కలిగి ఉండాలి. ఈ భూమి మీద మనం యేసయ్యను నమ్ముకునేది తినడానికి కాదు. ఈ భూమి మీద మనం యేసయ్యను అంగీకరించినది ఏదో కాలాన్ని గడపడానికి కాదు, ఆత్మలను రక్షించాలి. నేను ఆత్మలను రక్షించడానికి పిలిచాడు. ఆ పని, ఆ పరిచర్య నీకు అప్పగించాడు. ఆ భారం నీకు అప్పగించాడు. ఆ భారాన్ని నువ్వేం చేయాలట? నువ్వు తీసుకోవాలి. భారము కలిగి నువ్వు కాపాడాలి. ఏం కాపాడాలి? నీకు అప్పగించిన ఆ పట్టణాలు, ఆ ప్రాంతాలు, ఆ గ్రామాలు నువ్వు కాపాడాలి. ఇక్కడ ఎవరో నీ భుజాల మీద వచ్చి భారము వేయరు. నీవే దేవుని మీద ఉండే ప్రేమకి నీ భుజాల మీద నువ్వేం చేయాలి? భారం వేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే అవసరం? చాలా ఖర్చు పెట్టుకొని వచ్చారు. ఆయనకి ఏంటి అవసరం? ఆయన భుజాల మీద ఎవరో వేయలే. ఇక్కడ మీరు కూడా ఆయన భుజాల మీద వేయాలి. ఆయనే దేవుని మీద ఉన్న ప్రేమతో ఆయన భుజాల మీద ఏం చేశాడు? ఆ భారాన్ని భుజాల మీద వేసుకున్నాడు. హల్లెలూయా. నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. నేను అంటున్నాను, ఆ దైవజనుడు పనిని దేవుడు చేస్తాడు. తన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. తన ఇంటిని దేవుడు దీవిస్తాడు. తన పొలాన్ని దేవుడు దీవిస్తాడు. తన పరిచర్యని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఎవరైతే తన పనిలో నమ్మకంగా ఉంటే, నీవు నమ్మకంగా ఉంటే నిన్ను దీవిస్తాడు. ఒక విశ్వాసిగా నీవు నమ్మకంగా ఉంటే నిన్ను దీవిస్తాడు. పరిచర్యకు ఎవరు ప్రాణం పోస్తారో, ఎవరు నీరు పోస్తారో, ఎవరు విత్తనాలు వేస్తారో, ఎవరు కలుపు తీస్తారో, ఎవరు మొక్కలు నాటుతారో, ఎవరైతే ఆ పరిచర్య పనిలో ఇది ఒక ధన్యత, ఇది భాగ్యమని ఎవరైతే నిలబడతారో, దేవుడు వారిని అత్యధికంగా దేవుడు ఏం చేస్తాడండి? ఏమీ లేనప్పుడు పరిచర్య చేశాం. సైకిల్ కి గాలి కొట్టుకోవడానికి కూడా డబ్బులు లేని టైంలో పరిచర్య చేశాం. ఈ రోజు దేవుడు మంచి గృహాలు ఇచ్చాడు, మంచి సంఘాలు ఇచ్చాడు, మంచి మందిరాలు ఇచ్చాడు, అండ్ మంచి వాహనాలు ఇచ్చాడు. అనేకులకి అన్నం పెట్టే చేతులుగా దేవుడు ఈ రోజు ఈ చేతుల్ని, ఎందుకంటే పరిచర్య చేశాం, కష్టపడ్డాం, శ్రమ పడ్డాం. ఏంటి? ఎవరైతే పరిచర్య చేస్తారో వారిని దేవుడు ఆశీర్వది. చదువు ఉందా? చదువు లేదా? ఏసన్న గారికి ఏం చదువు ఉందండి? పిచ్చోడు అండి. ఎంగిలాకులు ఏరుకున్నాడు ఏసన్న. తల్లిదండ్రులు బయటికి తోసేస్తే ఎంగిలాకులు ఏరుకొని, పెంట కుప్పల మీద ఎంగిలాకులు ఏరుకొని అన్నం తిన్నాడు ఆయన. ఈరోజు భారతదేశానికి తలమానికంగా మారిపోయాడు. భారతదేశంలో వందల వేల లక్షల సంఘాలు కట్టబడ్డాయి. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, తెలివితో సంబంధం లేదు. చదువు ఉన్నవాడు అక్కడే ఉంటాడు, తెలివి ఉన్నవాడు అక్కడే ఉంటాడు, బలం ఉన్నవాడు అక్కడే ఉంటాడు, కుటుంబాలు ఉన్నాయనుకునేవాడు అక్కడే ఉంటాడు. ఏమీ లేదు. క్రీస్తు విషయంలో నమ్మకంగా ఉన్నవాడు, భారం ఉన్నవాడు, బాధ్యత ఉన్నవాడు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడు అంచెలుగా ఏం చేయబడతాడు? ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది దేవుని పొలం. ఈ పొలంలో మనం నమ్మకంగా మన విత్తనాలు వేద్దాం, నమ్మకంగా నిలబడదాం. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన పని కాదు ఇది దేవుని పని. దేవుని పొలాన్ని నమ్మకముగా దున్నుదాం.
ఎవరి పొలం అండి ఇది? దేవుని పొలాన్ని నమ్మకంగా దున్నుదాం. వాడబారని కిరీటాన్ని ఇస్తాడు, మహిమ కిరీటాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, తీర్పు నుండి తప్పిస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మంచి తీర్మానం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను నా సంఘంతో పని చేస్తాను, పిల్లల మధ్య పని చేస్తాను, ప్రతి వారం ఒక కూటమి పెడతాను అండి. కూటమి పెట్టాలంటే విశ్వాసులు మనకు కానుకలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అయినా ఇది మనం పెట్టేయాలి. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనమే గృహ కుడుకులు పెట్టాలి అండి. ఎందుకు పెట్టాలంటే అక్కడికి వెళ్ళి కుడుకులు పెడుతుంటే కొత్త వాళ్ళు వస్తారు, వింటారు. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినడం వల్లే దేవుని సన్నిధికి వాళ్ళు రాగలుగుతారు. హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? పిల్లల మధ్య ఇంతవరకు నేను పరిచర్య ప్రారంభించలేదండి, పరిచర్య ప్రారంభిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారా? పాస్టర్ గారు ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లల మధ్య పరిచర్య చేయకపోతే పరిచర్య ప్రారంభించండి. గృహ కుడుకులు లేకపోతే గృహ కుడుకులు పెట్టండి. నేను చేస్తూ మీకు చెప్తున్నాను. హల్లెలూయా. గృహ కుడుకులు జరిగినప్పుడే సంఘాలు అభివృద్ధి చెందుతాయి. ఒకే చోట కాదు, ఆ వీధి ఈ వీధి, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ ఊరు ఈ ఊరు. మనం పరిచర్య, మన విశ్వాసులు కూడా ప్రోత్సహించాలి. ఉన్నవారు 3 4 వారితోనే కూర్చొని 100 మంది ఉన్నట్టుగా మనం బోధించుకొని వెళ్ళిపోవడమే. నీ పని నువ్వు చేయి, దేవుడు నీ పరిచర్యను దీవిస్తాడు.